నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం నిన్న క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో మరి ఏ విషయం మీద చర్చించారు అనేది చూస్తే ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారని చెప్తున్నారు. మరి బీసీల లెక్క మొత్తం తప్పుడుగా ఉందంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైనటువంటి వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అవకాశం ఉండబోతుందంట. ఏది బీసీ రిజర్వేషన్ 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో. ఇకపోతే ఎస్సీ వర్గీకరణ పైన ఏకసభ్య కమిషన్ నివేదిక కూడా ఆమోదమంట. అట్లాగే త్రిబుల్-ఆర్ వరకు హెచ్ఎండిఏ విస్తరణ పనులు. ఇకపోతే 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ, 10,954 మంది గ్రామ పరిపాలన అధికారుల నియామకం. ఇగో ఈ విషయం మీద నిన్న మొత్తానికి క్యాబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగిందంట. క్యాబినెట్ సమావేశం వివరాలు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పక్కన మంత్రి పొన్నం ప్రభాకర్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్పిండంటే, ఫస్ట్ స్టార్టింగ్లో ఈయనకు మంత్రి పదవి ఇవ్వగానే రేవంత్ రెడ్డి అయ్యే చెప్పినా నేను ఈయన నా మంత్రి పదవి నేను చేసుకుంటా పోతా, ఎవరు చెప్పినా ఈయన రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి మీద. ఇక నూతన పర్యాటక పాలసీకి పచ్చ జెండా, యాదగిరిగుట్టకు తితిదే ఇక తరహాలో ప్రత్యేక బోర్డు. రాష్ట్ర మంత్రివర్గం మొత్తానికి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నదంట. రాష్ట్రంలో బీసీలకు ఇక విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణ పైన జస్టిస్ ఇక షమీం అఖ్తర్ ఇచ్చినటువంటి సవరణ నివేదికను కూడా ఆమోదించింది. రాష్ట్రాన్ని మొత్తానికి కోర్, అర్బన్, రూరల్ అట్లాగే సెక్టార్లుగా విభజించినటువంటి ప్రభుత్వం ఇక రీజనల్ రింగ్ రోడ్డు, త్రిబుల్-ఆర్ బఫర్ 2 కిలోమీటర్ల వరకు కూడా హెచ్ఎండిఏ ప్రాంతం పరిధిని కూడా విస్తరించిందట. దాదాపు 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇవన్నీ కాంట్రాక్టులకు సంబంధించి ఏదైతే ఉందో ఇక్కడ విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు తప్పకుండా అందుతాయని, ఎస్సీ వర్గీకరణ పైన ఏకసభ్య కమిషన్ నివేదిక ఆమోదం తెలిపిందని, ఇకపోతే 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చేటువంటి సోర్స్ కాంట్రాక్ట్. ఇక త్రిబుల్-ఆర్ వరకు హెచ్ఎండిఏ విస్తరణ, ఇది ఈ కింది లైన్ మొత్తం వాళ్ళకు డబ్బులు వచ్చే పని ఇదంతా. మొత్తానికి 10,954 మంది గ్రామ పరిపాలనాధికారుల నియామకం కూడా జరగబోతుందని మొత్తానికి నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఈ విషయాలు అయితే వెల్లడించారట. ఇంకా నియోజకవర్గాల పునర్విభజన పైన బట్టి మొత్తానికి జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం క్యాబినెట్ నిర్ణయం తీసుకుందట నియోజకవర్గాల పునర్విభజన పైన. ఇకపోతే త్వరలో భాజపాయేతర ఇక సీఎంల సమావేశం. ఇక వర్సిటీలకు మొత్తానికి యూజీసీ మార్గదర్శకాలపైన కూడా వ్యతిరేకతను చాటేటువంటి లక్ష్యం ఉందంటూ ఇక హైటెక్స్ నివేదిక నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. మొత్తానికి త్వరలో భాజపాయేతర సీఎంల సమావేశం కూడా జరగబోతుందట. ఇకపోతే నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి బృందం, రేవంత్ రెడ్డి బృందం మళ్ళొకసారి ఢిల్లీకి పోబోతుంది. బృందం పోతుందట. ఇప్పటికీ 36 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయిండు, ఇప్పుడేమో బృందం పోతుందట. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పైన అధిష్టానంతో చర్చలు జరపడానికి ఏది మన ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే 5 ఖాళీ అయినాయో కాబోతున్నాయో వాటికి సంబంధించి ఈ బృందం అంతా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రికి సంబంధించిన బృందం అంతా ఢిల్లీకి పోయి ఎమ్మెల్సీ క్యాండిడేట్ల పైన చర్చలు జరపబోతున్నారట. మరి ఎవరికి ఇద్దాం, ఎవరిని ఎమ్మెల్సీగా ఎన్నుకుందాం అనేటువంటి విషయాల మీద అసలు రేవంత్ రెడ్డికి ఫుల్ క్లారిటీ ఉంటుంది ఎవరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనేది. కాకపోతే ఆయన తన నోటితో చెప్తే బాగుండదు కాబట్టి ఢిల్లీకి పోయి అక్కడ మంత్రాలు చేసి అక్కడ నుండి వచ్చింది సీల్ కవర్ అని చెప్తాడు అన్నట్టు. తన మీద అభండాలు వేసుకోకుండా ఢిల్లీ మీద పడేస్తాడు. రాహుల్ గాంధీ మీద నెట్టే ప్రయోగం. మంచి జరిగితే తన మీద వేసుకుంటాడు, చెడు జరిగితే రాహుల్కి అంటి పెడతాడు. అసలు రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డికి లేదు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది. ఇక అంతరిక్షంలో సునీత ధైర్యం, ఉక్కు మహిళ సంకల్పం, ఇది ఒకటి. ఇక పైకి మొత్తానికి గుమగుమలు, వంటగదిలో బొద్దింకలు. ఇది చూడురా, పైనకు మాత్రం గుమగుమలు ఆడుతున్నాయట వాసనలు, లోపల మొత్తం బొద్దింకలేనట. అనేక రెస్టారెంట్లలో ఇక శుభ్రత లేనటువంటి చికెన్లు, పరిసరాల్లో కీటకాలు, అట్లాగే తుప్పు పట్టినటువంటి పాత్రలు, సిబ్బంది కొరత.
ఇక రెస్టారెంట్లోకి ప్రవేశించగానే వంటకాల గుమగుమలు ఆహా ఏమి రుచి అనిపిస్తాయి. ఇక ఆకర్షించే టేబుళ్ళు, ఎటు చూసిన మొత్తానికి సర్వర్లు, చుట్టూ అందమైన పరిసరాలు. ఈ హోటల్లో విందు భలే పసందు అనే వాతావరణం ఉంటుంది. కానీ ఒక్కసారి సదరు హోటల్ వంటగదిలోకి అడుగు పెడితే మాత్రం ఎటు చూసిన బొద్దింకలు, తుప్పు పట్టినటువంటి పాత్రలు, ఈగలు, దోమలు వాలుతూ ఇక పరిసరాల మొత్తానికి దర్శనమిస్తాయట. రాష్ట్రంలో అనేక రెస్టారెంట్లో ఇదే పరిస్థితి. మనం నిజంగానే రెస్టారెంట్లోకి పోగానే ఎక్కడ చూసిన టేబుల్స్, సర్వర్లు మొత్తం మంచిగా బొకేలు, పూల బొకేలతో మంచి వాతావరణం, కూల్ వాతావరణం, ఏసీ రూమ్లు మంచిగా నీట్గా కనబడతాయి. ఏది డైనింగ్ హాల్ కూర్చునే దగ్గర. ఇక వంటగదిలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందంట ఉన్న కథ అంతా. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెస్టారెంట్ల పరిస్థితి ఈ విధంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఈ రెస్టారెంట్ల పైన ఒక్కసారి మీరు దృష్టి పెట్టండి, ఎంక్వైరీ చేయించండి. ఇది మరీ దారుణం. ఇది మనం తింటాం కాబట్టి ఆరోగ్యానికి హానికరమైనటువంటి విషయం. ఇక్కడ ఆరోగ్యం పాడైపోతుంది. మళ్ళీ మీ దవాఖానాకి వెళ్తే అక్కడ వైద్యం చక్కగా ఉండట్లేదు. మీ సర్కార్లో ఇక్కడ ఫుడ్ చక్కగా లేదు, పోయి వైద్యం చేయించుకుందామంటే అక్కడ వైద్యం సరిగా జరగట్లేదు. ఇకపోతే రాష్ట్రంలో ఆహార తనిఖీ అధికారుల కొరత కూడా తీవ్రంగా ఉందట. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లు 8 మంది, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా 3 మాత్రమే ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు 14 మంది ఉన్నారు. కొత్తగా ప్రభుత్వం 24 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించినా ఇంకా వారికి శిక్షణ పూర్తి కాలేదట. 24 మందిని కొత్తలను నియమించింది, కానీ వాళ్ళకి ఇంకా శిక్షణ పూర్తి కాలేదు. ఫుడ్ సేఫ్టీ ఓ రెస్టారెంట్లో తనిఖీ చేస్తున్న అధికారులు వచ్చేసి తనిఖీ చేస్తూ ఉన్నారు. మొత్తం బొద్దింకలు, గబ్బు వాసన, ఈగలు ముసుడు ఇదే ఉన్నట. ఇక్కడ చూడరు. మొత్తానికి ఎమ్మెల్సీగా గెలుపొందినటువంటి అంజిరెడ్డి మల్క కొమరయ్యతో కిషన్ రెడ్డి, చిత్రంలో రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు. మొత్తానికి సీఎంకు ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారు. సీఎంకు ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టిరు. ఏడబెట్టిరో వాత మరి. ఎమ్మెల్సీలుగా గెలుపొందిన కొమరయ్య, అంజిరెడ్డిల సన్మాన కార్యక్రమంలో మొత్తానికి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక కొమరయ్య గెలిచిండు, అటు అంజిరెడ్డి గెలిచిండు. బీజేపీ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పాగా వేస్తుందా? మరి కేసీఆర్ వేస్తాడా? మరి కాంగ్రెస్ ఖతమైపోతుంది వాస్తవానికి. ఇప్పుడు పోటీ ఉన్నదంటే బీజేపీకి, బీఆర్ఎస్కు మాత్రమే రాష్ట్రంలో. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన ఏర్పడినటువంటి గొయ్యి పూడ్చండి. మే నెలాఖరుకు మొత్తానికి మరమ్మతులు పూర్తి చేయాలన్న ఎన్డీఎస్ఏ డ్రాప్లో చేర్చి నిధులు ఇవ్వాలన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కృష్ణా నది పైన ఏపీ తెలంగాణ హద్దులలో మొత్తానికి ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఏర్పడిన గొయ్యి ప్లంజ్ పూల్ని మొత్తానికి మే నెలాఖరు నాటికి పూడ్చాలని జాతీయ ఆనకట్టల భద్రత పర్యవేక్షణ సంస్థ ఎన్డీఎస్ఏ సూచించింది. గురువారం సంస్థ చైర్మన్ అనిల్ జైన్ ఢిల్లీ నుంచి ఆన్లైన్ ద్వారా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో మొత్తానికి ప్లంజ్ పూల్ మరమ్మతులకు కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలపై ప్రత్యేకంగా సమీక్ష ఏర్పాటు చేసిరట. మొత్తానికి శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఏర్పడినటువంటి గొయ్యి పూడ్చాలని చెప్తారు. హకీంపేట, లగచర్లలో భూసేకరణకు బ్రేక్ పడింది. ఇది కథ. రేవంత్ రెడ్డి గారు, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి లగచర్లకు సంబంధించి, హకీంపేటకు సంబంధించి భూములు సేకరించి అక్కడ ఏదో ప్రాజెక్ట్ వేస్తామనుకున్నాడు, ఏదో ఫ్యాక్టరీ పెడదామనుకున్నాడు. దానికి హైకోర్టు నో చెప్పినట్టున్నది. నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 7కు వాయిదా పడింది. వికారాబాద్ జిల్లాలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో 351.10 ఎకరాలు, లగచర్లలో 110.32 ఎకరాల భూసేకరణకు గత ఏడాది నవంబర్లో జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ల అమలును కూడా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కూడా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి జిల్లా కలెక్టర్, లగచర్ల డివిజన్ ఆర్డీఓ, దుద్యాల తహసీల్దార్, TSII సీలకు కూడా నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మొత్తానికి ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు కూడా భూసేకరణ ప్రక్రియలో ముందుకెళ్లరాదని స్పష్టం చేసింది. భూసేకరణ నోటిఫికేషన్లను కూడా మొత్తానికి సవాలు చేస్తూ కుమ్మరి శివకుమార్, పి గోపాల్ నాయక్ అట్లాగే మరో 14 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిరు. ఇది పరిస్థితి.
మొత్తానికి లగచర్ల హకీంపేటలో భూసేకరణను ఆపేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ ఏదో ఫ్యాక్టరీ అయిపోతున్నట్టు. ఏం ఫ్యాక్టరీ అయ్యా? మొత్తానికి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ చేద్దామనుకున్నది, పార్క్ ఏర్పాటు చేద్దామనుకున్నది ప్రభుత్వం. రేవంత్ రెడ్డికి కర్రు కాచి అటు ప్రజలు వాత పెడుతుర్రు, ఇటు కోర్టు కూడా వాత పెట్టినటువంటి పరిస్థితి. ఇక జన్నాయిగూడ వద్ద లెన్స్కాట్ అట్లాగే పరిశ్రమకు భూమి పూజ అనంతరం మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు, చిత్రంలో సంస్థ ప్రతినిధులతో పాటు లక్ష్మారెడ్డి, ఇక మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అట్లాగే ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం, స్థలాలు ఇచ్చిన రైతులకు ఇక న్యాయం చేస్తాం. ఇక లెన్స్ కార్డు భూమి పూజ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నటువంటి అంశం. ఇక టెలికాలర్ వేషం డాలర్కు గాలం, టెలికాలర్ వేషం వేసి డాలర్లకు గాలం వేస్తూ ఉన్నారట. నగరంలో నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టయిపోయింది. ప్రధాన నిందితురాలితో సహా 63 మందిని అరెస్ట్ చేసినటువంటి సంఘటన. ఇకపోతే వెలుగు దినపత్రికలో చూసుకుంటే వార్తలు, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక తమ్ముడిలా, ఒక బంధువుడిలాగా, ఒక దగ్గరి స్నేహితునిలాగా పనిచేస్తూ ఉంటుంది పేపరు. మొత్తానికి కృష్ణా నీటి దోపిడీకే బనకచర్ల అంటూ గోదావరి వరద జలాల సాకుతో కృష్ణా నీటిని శాశ్వతంగా దోచుకునేందుకు ఇక బాబు ఒక పెద్ద ప్లాన్ చేస్తూ ఉన్నాడట. ఇది బాబు చేస్తున్నటువంటి ప్లాను. ఇక బనకచర్ల అడ్డం పెట్టుకొని గోదావరి వరద జలాల సాకుతో కృష్ణా నీటిని శాశ్వతంగా దోచుకునేందుకు బాబు ఒక పెద్ద ప్లాన్ చేస్తూ ఉన్నాడట. ఇక రాయలసీమలో శ్రీశైలం కుడి కాలువ పైన ఇప్పటికే బనకచర్ల రెగ్యులేటర్, ఇక సీమ పేరుతో గోదావరి మళ్లింపు, ఆంధ్రలో ఇక భారీ రిజర్వాయర్ పైన అనుమానాలు. ఇక సాగర్ రైట్ కెనాల్ నుంచి నీటిని తరలించి ఇక బొల్లపల్లి రిజర్వాయర్లో మొత్తానికి దాచుకునేటువంటి ఛాన్స్ ఉంది. ఇక కేంద్రం నిధులతో ఇక కెనాల్స్, ఇక టన్నెల్లు, లిఫ్టులతో పకడ్బందీ వ్యవస్థకు కూడా ప్లాన్. మొత్తానికి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ అట్లాగే పెంచుకుంటే మొత్తానికి కృష్ణా నీళ్లపైన ఏపీకి శాశ్వత హక్కులు కూడా కలగబోతాయంట. చంద్రబాబు ప్లాన్ ఇంకా అర్థం చేసుకొని మన సర్కార్, చంద్రబాబు చేసేటువంటి ప్లాను తెలంగాణలో ఉన్నటువంటి సర్కార్కి ఇంకా అర్థం కాలే. ఇక చర్చించాల్సింది గోదావరి వరద జలాలపై కాదు, ఇక బనకచర్ల కుట్రపైన. ఇక్కడ చూడురిగో, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది, సాగర్ కుడి కాలువ ఇది, ఇక బొల్లపల్లి రిజర్వాయర్ ఇగో ఇది బొల్లపల్లి రిజర్వాయర్. ఇక గోదావరి నీళ్లు సాగర్ కుడి కాలువలో కలిపే చోటు ఇక్కడ. ఇక తిరకాసంతా బొల్లపల్లి రిజర్వాయర్ దగ్గరే, తిరకాసంతా మొత్తానికి బొల్లపల్లి రిజర్వాయర్ దగ్గరనే ఉన్నదట. ఇక్కడ చూస్తే శ్రీశైలం ప్రాజెక్ట్ ఇది బొల్లపల్లి టు బనకచర్ల కాలువ ఉన్నట్టున్నది, ఇది బనకచర్ల. ఇక పోతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ, ఇగో ఇట్లా చూడురిగో, ఇది కృష్ణానది, ఇట్లా పట్టుకొని ఇదంతా కృష్ణానది. ఇకపోతే గాలేరు మొత్తానికి నగరి కెనాల్, అట్లాగే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, ఇది పోతే కేసీ కెనాల్, అట్లాగే తెలుగు గంగా కెనాల్. ఇవన్నీ బనకచర్ల నుండి ఇవన్నీ ఇవి ఒక రకమైనటువంటి కాలువలు, దారులు. ఇకపోతే గోదావరి వరద జలాలనే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తీసుకెళ్తున్నాం. ఇక దీనివల్ల తెలంగాణకు ఏమి నష్టం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఇక వాదిస్తున్నారు. దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలపై చాలా అనుమానాలు కలుగుతున్నాయి. గోదావరి వరద మళ్లింపు సాకుతో కృష్ణా నీటినే ఇక మొత్తానికి గంపగుత్తగా తరలించుకుపోయే కుట్ర కూడా జరుగుతోందన్నటువంటి వాదన బలంగా వినిపిస్తూ ఉంది. ఇక గోదావరి బనకచర్ల బీబీ లింకును కూడా నేరుగా సాగర్ కెనాల్కు కలపడం, అక్కడి నుంచి 150 టీఎంసీల కెపాసిటీతో ఇక కట్టబోయేటువంటి బొల్లపల్లి రిజర్వాయర్కు మళ్లించడం అంటేనే కృష్ణా నీటి దోపిడీకి ఇది మరో పోతిరెడ్డిపాడుగా మారుతుందనడంలో ఇక సందేహం లేదు. ఇక కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామ్యంగా ఉండడంతో అదే అదనుగా కృష్ణా నీటిపై శాశ్వత హక్కులను కూడా సొంతం చేసుకునేటువంటి ఆలోచనతోనే గోదావరి బనకచర్ల ప్రాజెక్టును కూడా బాబు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తుంది. దశాబ్దాలుగా లెక్కపత్రం లేకుండా టెలిమెట్రీలు ఇక పెట్టకుండా కృష్ణా నీళ్లను అక్రమంగా మళ్లించుకుంటున్నటువంటి ఏపీ పాలకులు గోదావరిని కృష్ణతో లింకు చేస్తూ ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేస్తే ఏ నీళ్లు ఎటు వెళ్తున్నాయో తెలుసుకునే లోపే తెలంగాణ మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది పరిస్థితి. మొత్తానికి చంద్రబాబు తెలంగాణ రాష్ట్రానికి పెద్ద
గుండు సున్నా పెట్టబోతుండో నీళ్ళ దోపిడీ విషయంలో. కానీ మన రాష్ట్ర సర్కారు ఇంకా నిద్రపోతా ఉన్నది. దాని మీద ఇంతవరకు ఒక క్లారిటీ లేదు. బీసీ బిల్లుకు ఓకే చెప్పిందట. స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో 42% కోటాకు ఇక క్యాబినెట్ ఆమోదం తెలిపిందట. మొత్తానికి నిన్న క్యాబినెట్ మీటింగ్లో జరిగినటువంటి చర్చ. ఇక ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ సీట్లు దక్కేదెవరికో కాంగ్రెస్లో మొత్తానికి భారీగా ఆశావాహులు చివరి దశకు చేరుకున్నటువంటి కసరత్తు. 5 సీట్లలో కాంగ్రెస్కు 4, ఇక ఆ 4గింటిలో ఒకటి మిత్రపక్షం ఇక సిపిఐకి అట. 5 సీట్లలో కాంగ్రెస్కు 4, ఆ 4గింటిలో ఒకటి మిత్రపక్షమైనటువంటి సిపిఐకి అంట. మిగిలిన 3 పైన ఫైర్. ఇక మెంబర్ కమిటీ చర్చలు, హైకమాండ్కు రిపోర్టు. ఇక కమిటీ పరిశీలనలో సంపత్ మాదిగ, కుసుమ కుమార్, ఇక కమ్మ, విహెచ్, మున్నూరు కాపు, ఇక పేర్లు శంకర్ నాయక్ కోసం ఇక జానారెడ్డి. మొత్తానికి జానారెడ్డి విజయాబాయికి సీటు కోసం పొంగులేటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. మున్నూరు కాపు కోటాలో తన పేరును పరిశీలించాలని కూడా కొనగాల మహేష్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. రేసులో అద్దంకి దయాకర్, చరణ్ కౌశిక్, ఇక మొత్తానికి సామ రామ్మోహన్ రెడ్డి, ఫహీం కూరేపి, ఇక ఫిరోజ్ ఖాన్ వీళ్ళంతా లిస్ట్లో ఉన్నారు మొత్తానికి. ఇక ఇదే లాస్ట్ వార్నింగ్ అట. ట్రంప్ ఏదో లాస్ట్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడట. బందీలు అందరినీ వెంటనే విడిచిపెట్టండి, ఇక హామస్కు తేల్చి చెప్పిన డొనాల్డ్ ట్రంప్. లేదంటే హామస్ అడ్రస్ గల్లంతేనని కూడా హెచ్చరిక. మృతదేహాలను దాచిపెట్టడం ఏంటని కూడా సీరియస్ అవుతున్నటువంటి ట్రంప్. ఇక దోహాలో హామస్ ప్రతినిధులతో అమెరికా చర్చలు. ఇక ట్రంప్ హెచ్చరికలను కూడా లైట్ తీసుకున్నటువంటి హామస్. ఇక 21 ఏళ్ళు నిండినటువంటి మనోళ్లకు బహిష్కరణ ముప్పు ఉందట. 21 ఏళ్ళు నిండినటువంటి మనోళ్లకు బహిష్కరణ ముప్పు. H-1B వీసా ఇక హోల్డర్ పేరెంట్స్తో మొత్తానికి పిల్లల వలసలు. 21 ఏళ్ళు దాటితే డిపెండెంట్ ఇక హోదా పోతుందన్నటువంటి నిపుణులట. ఇది వెలుగు దినపత్రికలో రాసుకొచ్చినటువంటి వార్తలు. ఇక పోతే ఇక్కడ చూస్తే 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ వేయబోతుంటారు. మరి ఫ్యూచర్ సిటీతో లాభం ఏంటి, నష్టం ఏంటి? ఆమోదం తెలిపిన రాష్ట్ర క్యాబినెట్. 8 గంటల చర్చ, 14 కీలక నిర్ణయాలు తీసుకున్నారట. తొలిసారి రాష్ట్ర క్యాబినెట్ సుదీర్ఘమైనటువంటి సమావేశం ఇదే తొలిసారి రాష్ట్ర క్యాబినెట్. ఇక ఎస్సీ వర్గీకరణకు క్యాబినెట్ ఆమోదం. బీసీ రిజర్వేషన్ ముసాయిదాకు ఆమోదం. ఫ్యూచర్ సిటీకి అథారిటీ ఏర్పాటు. HMDA పరిధి ఇక త్రిబుల్ R వరకు విస్తరణ. మొత్తానికి యాదగిరిగుట్టకు టీటీడీ తరహా బోర్డు అంట. 10,954 GPOల నియామకాలకు కూడా ఆమోదం. ఇక గంధమల్ల కెపాసిటీ తగ్గించిన క్యాబినెట్. మొత్తానికి 4.28 నుంచి 1.41 TMCలకు తగ్గుదల. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల్లో ఇక 361 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందట. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి సుదీర్ఘ సమావేశం జరిపింది. మొత్తానికి ఇగో ఈ చర్చలు నిన్న మొత్తానికి క్యాబినెట్ మీటింగు చాలాసేపు పెట్టిందట. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుదీర్ఘమైనటువంటి క్యాబినెట్ మీటింగ్ నిన్ననే పెట్టారు. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఇగో ఇవన్నిటి మీద చర్చలు జరిగినాయి. మొత్తానికి ఆమోదం తెలిపింది. దేనికి ఆమోదం తెలిపింది? 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ కోసం ఆమోదం తెలిపిందంట క్యాబినెట్. 8 గంటల చర్చనంట. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా సుదీర్ఘంగా క్యాబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 4 గంటల పాటు ఈ భేటీ జరిగింది. గతంలో కూడా పలుమార్లు మంత్రివర్గ సమావేశం ఇక జరిగిన ఇంతసేపు ఎన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది లేదు. ఇక మతానికి ప్రధానంగా ఫ్యూచర్ సిటీ మీద చాలాసేపు చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అన్నింటికంటే కూడా ఫ్యూచర్ సిటీ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించినట్టు సమాచారం. మొత్తానికి దాదాపు 8 గంటల సుదీర్ఘ క్యాబినెట్ భేటీలో 14 కీలక అంశాలపైన నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. 14 కీలకమైనటువంటి అంశాల మీద ఈ రకంగా సుదీర్ఘమైనటువంటి సమయం ఎప్పుడు పెట్టలేదట. మరి ఎందుకు పెట్టిరు ఇంతగానం సుదీర్ఘమైనటువంటి సమావేశం అనేది తెలియదు. ఇకపోతే కాంగ్రెస్ ఓ లౌడా పార్టీ. ఇది చూడురా, సిగ్గుపోతుంది. కాంగ్రెస్ అట ఒక లౌడా పార్టీ అంట. పటాన్చెరు ఎమ్మెల్యే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. నేను కాంగ్రెస్ కాదు, నాది పక్క బీఆర్ఎస్ఏ. ఇక గూడెం మైపాల్ రెడ్డి దిమ్మ తిరిగేటువంటి షాక్ ఇచ్చేసిండు. గూడెం మైపాల్ రెడ్డి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేసిండు. నేను కాంగ్రెస్ కాదు, పక్క నేను బీఆర్ఎస్ మనిషిని, కాంగ్రెస్ పార్టీ ఓ లౌడా పార్టీ అంటుండు కొడుక. ఇక
విదేశీ విద్యా పథకాన్ని నిర్వీర్యం చేశారు. సర్కార్ తీరు ఇక విద్యార్థుల పాలిట శాపంగా మారిపోయిందట. ఎక్స్ వేదికగా ప్రశ్నించిన మొత్తానికి మాజీ మంత్రి హరీష్ రావు విదేశీ విద్యా పథకం స్కాలర్షిప్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు పేద మధ్య తరగతి విద్యార్థులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఇక పథకం కింద ఎంపికై విదేశాలకు వెళ్లిన విద్యార్థులు స్కాలర్షిప్ డబ్బులు ఇక రాక మొత్తానికి ఆవేదన చెందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గం అని కూడా చెప్తున్నటువంటి అంశం. ఇక సర్కార్ పైన ఉత్తరాల ఉద్యమం అంట. మొత్తానికి సర్కార్ పైన ఉత్తరాల ఉద్యమం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ హామీల అమలుకు పోస్ట్ కార్డులు ఇక ఢిల్లీ పెద్దలకు ఉత్తరాసిన ఆదిలాబాద్ మహిళలు ఇక సోనియా ఇంటికి ముట్టడిస్తామని కూడా లేఖలు రాసిరట. ఇక 13 రోజులు అయిపోయాయి ఇంకా దొరకలే. ఎస్ఎల్బీసీ టన్నల్లో ఇరుక్కపోయినటువంటి 8 మంది ఆచూకీ ఇప్పటికి 13 రోజులైంది, ఇంకా కూడా వాళ్ళ ఆచూకీ దొరకలే. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఇంకెన్ని రోజులు వెతుకుతారు? ఎస్ఎల్బీసీలో అంతు చిక్కని మృతదేహాల ఆచూకీ ఇంకా గాలిస్తున్న అధికారులు. డెడ్ బాడీస్ గుర్తింపుకు క్యాడవర డాగ్స్. కేరళ నుంచి వచ్చినటువంటి 2 క్యాడవర డాగ్స్. ఇక లేటెస్ట్ టెక్నికల్ వినియోగించిన నో యూజ్. ఇంకా దొరకని 8 మంది కార్మికుల ఆచూకీ. లేటెస్ట్ టెక్నాలజీని వాడినా కానీ ఆ 8 మంది ఆచూకీ దొరకట్లేదు. ఎస్ఎల్బీసీ టన్నల్ కూలుతుందని 2020లోనే రిపోర్టు ఉంది. ఈ ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోతుందని 2020లోనే రిపోర్ట్ ఉందంట. 5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి ప్రారంభం చేస్తే 8 మంది ప్రాణాలను గాల్లో కలిపినటువంటి పరిస్థితి. మరి వాళ్ళ ఆచూకీ ఎట్లా ఉంది ఇంకా తెలుస్తలేదు. ఘటన పైన సిట్టింగ్ జడ్జితో విచారణ. ఇక బాధ్యులను కఠినంగా శిక్షించాలి. ఇక ఫీల్డ్ జోన్ తెలిసి కూడా పనులు చేశారు. సొరంగం సర్వే రిపోర్టులు బయటపెట్టాలి. ఇక 8 మంది అమాయకులను కూడా పొట్టన పెట్టుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. బండికి పొన్నం కౌంటర్ వేసిందట. ఇక బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ. 38వ సారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి. 36 అయిపోయింది, 38 సారి. హకీంపేట భూసేకరణ హైకోర్టే స్టే. ఇక ఫార్మాసిటీ కోసం 1358.30 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం. లగచర్ల రోటిబండ తాండా పులిచర్ల కుంట తాండా హకీంపేట పోలేపల్లి గ్రామాల్లో భూసేకరణ. ఇక ఇది కథ. ఏంద్రా భయ్ ఇంత ఘోరం.